ఇక విమర్శించిన కాంగ్రెస్ పాలకుల నోళ్లను ఈ విద్యుత్ ప్రాజెక్టు మూయించింది. అధికార పార్టీ వేసిన వ్యర్థం అనే ముద్రను యాదాద్రి పవర్ ప్లాంట్ చెరిపేసింది. రాష్ట్రాన్ని చీకటి కమ్ముకోకుండా వెలుగులను అందిస్తుంది. విచారణ కమిటీలు వేసి వేధించిన కేసీఆర్ ప్రభుత్వ చర్యలే రాష్ట్రం అంధకారం కాకుండా ఆదుకుంటున్నాయి. గతంలో పనికిరాదన్న నోటితోనే ఇప్పుడు వైటీపీఎస్ గొప్పతనం తమదేనంటూ ప్రభుత్వ పెద్దలు డప్పు కొట్టుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఆవిర్భవించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంటోంది. 24 గంటల పాటు ఫుల్ లోడ్ నడుస్తూ రోజుకు 2000 మెగావాట్ల విద్యుత్తును అందిస్తోంది. రాష్ట్రం అంధకారం కాకుండా కాపాడుతోంది. అయితే యాదాద్రి థర్మల్ ప్లాంట్ వృధా అని విద్యుత్ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. పైగా ప్లాంట్ను నామినేషన్ పద్ధతిపై BHELకు ఇవ్వడంపైన అభ్యంతరం తెలిపారు. భారీ స్కామ్ జరిగినట్లు అనేక నిందలు మోపారు. అంతేకాకుండా జస్టిస్ నరసింహారెడ్డి, జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో విద్యుత్ విచారణ సంఘాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడదే వైటీపీఎస్ కాంగ్రెస్ పాలకులకు దిక్కైంది. తెలంగాణకు వరప్రదాయనిగా మారింది. కారు చీకట్ల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసింది. కష్టకాలంలో ఆదుకుంటోంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొందామంటే దొరకని పరిస్థితుల్లోనూ కరెంటును అందించి వెలుగులు నింపింది. 15 రోజుల క్రితం వైటీపీఎస్ను 16 గంటల పాటు బ్యాక్డౌన్ చేసిన సందర్భం. రోజులో 8 గంటలు నడిపిన పరిస్థితి. కానీ ఇప్పుడు 24 గంటల ఫుల్ లోడ్తో ప్లాంట్ నడుస్తోంది. రోజుకు 2000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్రానికి అందిస్తోంది. రాష్ట్రాన్ని అంధకారమయం కాకుండా కాపాడుతోంది. అటు పీక్లో లోడ్, పెరుగుతున్న డిమాండ్, ఇటు బహిరంగ మార్కెట్లో విద్యుత్ దొరకని స్థితిలో రాష్ట్రాన్ని గట్టెక్కించింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. రికార్డుల మోతలు మోగించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగం, పీక్ డిమాండ్ ఈ నెలలోనే నమోదైంది. ఈ నెల 13న రికార్డు స్థాయిలో 18,228 మెగావాట్లు నమోదైంది. అదే రోజు రాష్ట్రంలో 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. రాష్ట్ర విద్యుత్ వినియోగం ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లు దాటింది. అయితే ప్రతిరోజు 150 నుంచి 120 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో CGS ద్వారా రాష్ట్రం తీసుకోవాల్సి వస్తోంది. BTPS ప్లాంట్లో 270 మెగావాట్ల ప్లాంట్ నుంచి రోజుకు 220 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుతోంది. కానీ వైటీపీఎస్లోని 800 మెగావాట్ల 2 యూనిట్లు 1600 మెగావాట్ల ఫుల్ లోడ్తో 24 గంటల పాటు నడిచాయని, వాస్తవానికి ఇది రికార్డుగా జెన్కో ఇంజనీర్లు చెబుతున్నారు. 4వ యూనిట్ సైతం సేవలందిస్తోంది. ఈ నెలలో ఇంకా ప్రారంభం కాని, గ్రిడ్తో అనుసంధానం కాని యూనిట్ 3 సైతం 22.78 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అందించింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పీకు చేరడంతో అధికారులు బయట కొనేందుకు యత్నించారు. నాన్ పీక్ అవర్స్ లో సోలార్ విద్యుత్తును కొంటున్నారు. అయితే పీక్ సమయంలో విద్యుత్ చౌకగా దొరకడం లేదు. 3-4 రోజుల క్రితం బయట విద్యుత్తును కొందామన్నా దొరకని పరిస్థితి. 500 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఇంధన ఎక్స్చేంజ్లో లభ్యమైంది. కొంతకాలం క్రితం యూనిట్కు 3 నుంచి 4 రూపాయలకే విద్యుత్ బహిరంగ మార్కెట్లో దొరకగా ఇప్పుడు 12 నుంచి 13 రూపాయలు పెట్టి కొందామన్నా విద్యుత్ లభించని పరిస్థితులొచ్చాయి. ఈ కీలక క్లిష్ట సమయాల్లో యాదాద్రి ప్లాంట్ అక్కడికొచ్చింది. అధికారులు ఉత్పత్తి పెంచాలంటూ జెన్కో మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ కలల ప్రాజెక్టు. ప్రస్తుత అవసరాలు తీర్చడమే కాకుండా భవిష్యత్తు డిమాండ్ తీర్చేందుకు రాష్ట్రం ఎవరిపై ఆధారపడకూడదన్న ముందు చూపుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. యాదాద్రి ప్లాంట్ ప్రణాళికలు, నిర్మాణం, నిధుల సేకరణ ప్రతి విషయంలో కేసీఆర్ భాగమయ్యారు. అనేక మార్లు సమీక్షలు నిర్వహించారు. అధికారులను పరుగులు పెట్టించారు. క్షేత్రస్థాయి సందర్శనలు జరిపారు. బీఆర్ఎస్ హయాంలో 70% పనులు పూర్తి చేయించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో సర్కారు మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇసుమంతైన భాగస్వామ్యం లేదు. కానీ ఇప్పుడదే ప్లాంట్లో ఉత్పత్తైన విద్యుత్తు రాష్ట్ర అవసరాలను తీరుస్తుంటే అది తమ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కక్కుర్తి చర్యలను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు.